హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజండి పన్నీర్ బిర్యానీ చూపిస్తాను. పన్నీర్ బిర్యానీ అండి, పన్నీర్ అండి, బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ ఒక గంట ముందే నానబెట్టుకున్నాను. దాంట్లోకి కావాల్సినవి అండి ఏమీ లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయండి కొంచెం వేసుకుందాం. ఫస్ట్ పన్నీర్ ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేయించుకుందామండి. ఇలా కొంచెం కొంచెం వేయించుకొని విడిపోకుండా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలర్ వచ్చాయి కదా, ఈ తీసండి మనం ఇలాగ చిన్నది ఇలాగ ఇనుప బండల్లో ఎదురైనా వేయించుకున్నాం అనుకో, మనకి ఇదిగో ఇలా తయారవుతుంది. ఈ తీసండి వాటర్లో వేసుకుందాం. ఈ వాటర్లు ఎందుకు వేసుకోవాలన్నది నేను తర్వాత చెప్తాను మీకు. ఇలాగ అన్ని ముక్కలు కూడా వేయించుకొని ఇలా వాటర్లో వేసుకుందాం. చూసారా, వాటర్లో వేసాను. ఇలా వేయించండి, వాటర్లో వేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి అండి, అదే కొంచెం ఆయిల్ ఉంది, అది వేస్తున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. ఆయిల్ కాగింది కదా, ఈ కొంచెం మిరియాలండి, మిరియాలు, సాజీరా వేసుకుందాం. అలాగే బిర్యానీ ఆకు వేగాయి కదా, 4 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయ అండి ఒక్కటే పెద్దపాయ వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోగలదు. అలాగే 4 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కాస్త మగ్గాయి కదా, అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోగలదు, ఒకే ఒక స్పూన్ వేసానండి. ఆయిల్ చూసారా, ఆయిల్ అసలు లేదు. ఇలా ఆయిల్ తక్కువ వేసుకొని అనుకుందాం. పన్నీర్లో ఎలాగ ప్రోటీన్ ఉంటుంది కదా, అందుకే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది కదా. అలాగే గరం మసాలా పొడి పెట్టుకున్నాను, అది కూడా వేసాను. ఆ మసాలా బాగా వేయింది కదా. ఇప్పుడండి పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలు ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ మనం వేయించుకున్నప్పుడు గట్టిగా అయిపోతాయి కదా. ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నాం అనుకో, మెత్తగా వస్తాయి కొంచెం. ఇదో చూడండి, ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి టేస్ట్ బాగుంటాయి. అలాగే ఆయిల్ కూడా ఇలా వాటర్లో వెళ్ళిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ అనిపించదు, ఎగిటి అనిపించదు. అయ్యి ఉత్తి వేసుకున్నాం అనుకోండి, ఇవి ఇలా గట్టిగా ఉంటాయి. ఉప్పు కారం తగిలిందనుకో ఇంకా గట్టి పడిపోతాయి. అందుకు కొంచెం వాటర్లో వేసుకోండి, ఒక 10 నిమిషాలు అట్లా. బాగా కొంచెం మగ్గి కదా, ఉప్పు తగినంత ఉప్పు కారం అండి నేను దీంట్లో వేసి పెట్టుకున్నాను. అలా వాటర్లో వేసి పెట్టినందుకు పన్నీర్ ముక్కలు ఇలా చూసారా, బ్రెడ్ ముక్కల్లాగా ఉబ్బుకున్నాయి. ఇలా చాలా బాగుంటుందండి. అలాగనే విడిపోవు, రైస్ వేసిన తర్వాత కూడా అలాగే ఉంటాయి. అలాగే దాంట్లో నేను ఇది పెరుగు మేగడండి. పెరుగు మేగడంటే అదే మనం వెనకని అట్టే పెడతాం కదా, తీసి అది వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేయలేదు కదా, అలాగే నెయ్యి కూడా వేయలేదు. ఇది వేస్తే సరిపోతుంది, ఒక 4 స్పూన్లు వేద్దాం. ఇది వేస్తేనండి బిర్యానీ గొప్ప టేస్ట్ వస్తుంది. ఇలా పెరుగు మేగడ వేసాను కదా, వేసిన తర్వాత అండి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అలాగే కొంచెం పుదీనా. 2 నిమిషాలు మూత పెట్టి, ఇలా 2 నిమిషాలు మూత పెట్టామనుకోండి, ఆ ఉప్పు కారం అంతా పన్నీర్ ముక్కకు బట్టి చాలా బాగుంటుంది. ఇలా నూనె పైకి తేరింది కదా, ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం అండి నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అలాగే 300 గ్రాములు అండి, దగ్గర 400 గ్రాముల వరకు నేను పన్నీర్ తీసుకున్నాను. సరిపోతుందండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ పోస్తాను. ఫస్ట్గా బియ్యం వేసి కలుపుకుందాం.
ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందామండి. ఒక పొంగు వచ్చే వరకు ఐలో పెట్టుకోండి పొయ్యి. ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి 20 నిమిషాల్లో తయారైపోతుంది బిర్యానీ. చూసారండి, పన్నీర్ బిర్యానీ తయారైపోయింది. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు, అలాగే ఎటువంటి కూరగాయలు వేయలేదండి. పన్నీర్ లాగే తినాలనుకుంటే మనం పన్నీర్ తోటే వండుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.